కేసీఆర్ 100 అబద్ధాలు, రేవంత్ 1000 అబద్ధాలు. మెదక్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గల్లీలో లేని ఢిల్లీలో లేని కారుని గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, అయితే కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ 5 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఈయన ఏం చెప్తున్నాడు? కేసీఆర్ 100 అబద్ధాలు, రేవంత్ మరి అక్కడ ఉన్నటువంటి మోడీ ఎన్ని అబద్ధాలు ఎన్నో, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, బీజేపీ హామీలు ఎక్కడ పోయినాయి, ఇలా బీజేపీ నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో తెల్లధనం చేస్తున్నారు. మరి ఎక్కడ పోయింది రఘునందన్ రావు? ఇవాళ విన్నటువంటి వీళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి రెడ్డిలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇవాళ ఇష్టానుసారంగా వాడుతున్నారు. విరమలు బయళ్ళు ఇవాళ రెడ్డిలు వచ్చిళ్ళు. రెడ్డిలు కూడా అదే తరాల మోసం చేస్తున్నారు బడుగు బలైన వర్గాలను. ఇప్పటికైనా బీసీలారా, ఓబీసీలారా, ఎస్సీ ఎస్టీ మేధావులారా ఆలోచించండి. ఇక్కడ ఈయన అంటున్నాడు కేసీఆర్ 100 అబద్ధాలు. ఎవరి కోసం 100 అబద్ధాలు అండి? ఎవరి అధికారం కోసం 100 అబద్ధాలు ఆడిండు? రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు. రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు ఎవరి కోసం ఆడిండు? ఎవరి ప్రలోభం కోసం వాడిండు? ఎవరి రాజ్యాధికారం కోసం వాడిండు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నాడంటే మోడీ ఎవరిని మోసం చేస్తున్నాడు? రఘునందన్ రావు చెప్పే మాటలో ఇప్పటికైనా ఓటర్లారా, ఓటర్ మాయశైలారా అర్థం చేసుకోండి. వీళ్ళన్నీ అల్లిబొల్లి మాటలు చెప్పి ఇవాళ మీ దగ్గరకు వస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు లేకపోతే ఇవాళ రాష్ట్రమే లేదన్నట్టుగా, వీళ్ళు లేకపోతే పరిపాలన లేదన్నట్టుగా, వీళ్ళు లేకపోతే ఎవరు పరిపాలించేవాడే లేనన్నట్టుగా, ఇవాళ వీళ్ళు లేకపోతే ఇవాళ ఉన్నత విద్యావంతులే లేనన్నట్టుగా ఇవాళ పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలనకు నీ ఓటు ఒక బలమైన ఆయుధము. నువ్వు ఓటేసి నువ్వు గెలిపించుకుంటావా? నీ ఓటేసి నిజంగా సరైన వ్యక్తిని గెలిపించుకుంటావా? నీ ఓటును నోటాకేస్తావా? నీ ఓటును ఓటాకేస్తావా అనేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే కేసీఆర్ 100 అబద్ధాలు, రేవంత్ 1000 అబద్ధాలు, మోడీ 1,00,000 అబద్ధాలు. నువ్వు మోడీ ఏంది 1,00,000 అబద్ధాలు. దేశాన్నే 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాని అంబానికి కట్టబెట్టినటువంటి దుర్మార్గపు దేశ ప్రధాని, హిందువులకే మాత్రమే దేశ ప్రధానికి ఉన్నటువంటి ప్రధాని ఎంత భయంకరంగా ఉందో చూడు. ఇవాళ ఎంత దేశం ఎడిపోతుంది, రాష్ట్రాల పరిస్థితి ఎడిపోతుందో ఇవాళ చెప్పలేని పరిస్థితి ఉంటుంది మనకు.